నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ అయిపోయి కూటమి అయితే విజయం సాధించింది. వీళ్ళు ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయకముందే టీడీపీ జనసేన కార్యకర్తలు అయితే ముఖ్యంగా కొడాల నాని ఇంటి మీద గుడ్లు విసిరేయడం కానీ, లేకపోతే అదేవిధంగా వల్లభనేని వంశీ వాళ్ళ మీద దాడి చేయడం కానీ, పేరు నాని వాళ్ళ మీద దాడి చేయడం కానీ, ఇలా చాలా విధ్వంసకరంగా ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొడాల నాని గారు అయితే బాబు నన్ను కాపాడండి, రక్షించండి అని మీడియా ముఖం వచ్చి చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు దిక్కు అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? తప్పులు చేసేసి ఈరోజు దిక్కంటే ఎలాగవుతుందండి? కొడాలి నాని అసెంబ్లీ తాలూకు సభ్యత సంస్కారాల్ని మంట కలిపేశాడు. అంటే అసెంబ్లీ సచివాలయంలో నువ్వు అట్లాంటి భాష మాట్లాడతావా? ఎంతమందిని ఎంత నువ్వు అసహ్యంగా మాట్లాడావు. నిద్ర పట్టిన రాత్రులు ఎన్నో ఉన్నాయి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుడికి. చంద్రబాబు నాయుడు ఘోరంగా ఏడ్చాడు. అప్పుడే కదా ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా గెలిస్తేనే వస్తానని చెప్పాడు. ఇట్లాంటి హింస టార్చరు పెట్టేసి అసలు వీరు మనుషులే కాదన్నట్టు. అదేంటి అంత పప్పు ఉప్పు 420 220 ఇదండి, వాడికే తెలిసేట్లు ఉన్నాయా? ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం రావు. ఆ ప్రభుత్వం వాడిని కొట్టించడం కాదు, వాళ్ళ మీద ఖచ్చితంగా ఉన్న ప్రజలు కొడతారు. కొడితే ఎలాగొద్దు? మీరు దాడి చేసినప్పుడు అవన్నీ న్యాయం అనుకున్నారే. మాటలతో దాడి చేశారు, భౌతికంగా దాడి చేశారు, అవన్నీ వదిలేసి అనుకుంటారా? లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అవడు మా అభిమానులు ఏదో బీపీ పెరిగి కొట్టొచ్చు అని చెప్పాడు. అంటే అభిమానులు బీపీ పెరుగుద్దా? బీపీ పెరిగితేమో హత్యలు చేస్తారా? ఏమిటండి? అంటే సభ్యత సంస్కారాలు లేకుండా మాట్లాడుతున్న వ్యక్తులు, ఇంతకాలం మాదే రాజ్యం అని చెప్పిన వ్యక్తులు ఈరోజు అయ్యి బాబోయ్ మమ్మల్ని రక్షించండి అంటే ఎవడు రక్షిస్తాడు? తప్పులు చేశానండి, జేబు కొట్టేశానండి, తర్వాత అయితే బంగారం దాచేశానండి, తర్వాత నాకు ఇచ్చినటువంటి 1000 కోట్లన్నీ దాచేశానండి, నాకు శిక్ష లేకుండా చేయమంటే ఎలాగవుద్ది? మీ తాలూకు అధిపతి అదే కదా, మనీ ల్యాండింగ్ కేసులో కదా ఇరుక్కున్నాడు. శిక్ష లేకుండా ఎవరైనా చేయగలరా? అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, శిక్ష లేకుండా ఎవరైనా చేయగలరా? తప్పదు, అది నమోదైపోయింది. మోర్ ఆర్ లెస్ ఖచ్చితంగా దే హ్యావ్ టు మీట్ ది పనిష్మెంట్. అందువల్ల అది కొడాలని ముందు ఆలోచించుకోవాలి అవన్నీ. అదే ఇప్పుడు ఆలోచించి నన్ను రక్షించండి అంటే, పవన్ కళ్యాణ్ రక్షించాడంటే ఫూల్ అవుతాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏంటంటే, ఓ నువ్వంత బంగారం, నువ్వు నాయన, నువ్వు వజ్రం, వెండి అన్నీ చెప్తారు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తారు? వాళ్ళని రక్షిస్తారు అని చెప్తారు. అలాగే అందరూ కూడా ఎన్ని నేరాలు చేసినప్పుడు కూడా మోదీ గారి దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో నువ్వు ఒక్కడవే నాయకుడని దండం పెడతాడు. అలాగని మోడీ హత్యలు చేసేవాళ్ళని, అరాచకాలు చేసేవాళ్ళు అందరినీ కాపాడుకుంటూ పోయినట్టు చివరికి ఆయన ఊరికిగే ప్రశ్నార్థకం అవుతుంది. అలాంటి పరిస్థితులు రాయించుకోకూడదు కదా. మీరు ఏమనుకొని సీట్లో కూర్చున్నారో, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా హోము, మీ బాధ్యతని మీరు నిర్వర్తించండి. తప్పు చేసిన వాళ్ళందరూ కాలు పట్టుకుంటే వాళ్ళందరినీ క్షమించేస్తే అంటారు. కాదంటే ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి గలాభా జరుగుతుంది కనుక ఎవరైతే దీనికి కారకులో వాళ్ళని పట్టుకొని శిక్షలు వేయండి. అది పార్టీలకు అతీతంగా వేయండి. అంటే కొడాలని ఏమంటానంటే, మేము చెప్తుంటే కేసులు కూడా తీసుకోవట్లేదు, పోలీసులు కూడా మాకు సహకరించట్లేదు, వాళ్ళు మా మీద దాడి చేస్తున్నా సరే పోలీసులు కళ్ళు విప్పి చూపించి కేవలం మా కలిసి చూస్తూ ఉండాలని చెప్తున్నారు. దాన్ని మీరేం చెప్తారు? పోలీసులు సహకరించకపోతే నిన్న 9 గంటలకి దాడి చేస్తే వర్మ గారి మీద ఇప్పటి వరకు ఆచూకీ లేదు. వాళ్ళు పోలీసులు సహకరించినట్ట. పిన్నెల్ల రామకృష్ణారెడ్డి ఎవరు ఉంది పేరు, మరి ఆయన 3 రోజులు పోలీసులే కదా ఆయనకు ఆశ్రయం కల్పించారు. మరి పోలీసులు సహకరించకపోతే ఆయనకి ఎలాగ ఆశ్రయం కల్పిస్తారు? ఆ మాటలు కాదండి, అంటే చేతల్లో చూపించాలి అంతా కూడా. తర్వాత రోజా ఎన్ని కారు కోతలు కూసిన వాడిని ఏమైనా చేశారా? పనిష్మెంట్ ఇచ్చారా? వల్లభనేని వంశీ ఆయన తాలూకు భార్య, చంద్రబాబు నాయుడు భార్యని ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, కుళ్ళు ఏడ్చాడు. ఈ పోలీసులు మీ పక్షమా మరి కూటమి పక్షమా? నిన్న ఈ రోజు వరకు పోలీసులు మీకే సహకరిస్తున్నారు, అది అందరికీ తెలుసు. కానీ వాళ్ళకు కూడా వృత్తి మీద భయం ఉంటుంది కదా, డ్యూటీ మీద ఉంటారు కదా వాళ్ళు. రేపు పొద్దున వీళ్ళందరూ వంగి చంద్రబాబు నాయుడికి సలాం కొట్టవలసిందే కదా.
చంద్రబాబు నాయుడు కంటే బాగా స్పీడ్గా ఉన్నటువంటి ఈయనకి కూడా పవన్ కళ్యాణ్కి కూడా సలాం కట్టవలసిందే కదా. వాళ్ళ భయంలో వాళ్ళు ఉంటారు. ఎలా ఇంతవరకు ఏమిరా ఇంత ఏదో పని చేసామని అలాగా వాళ్ళు కుషించుకుపోతున్నారు. సార్, అమరావతిలో అయితే ముఖ్యంగా ఇంకా కూటమి అయితే ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. సో గవర్నమెంట్ ఫామ్ చేయకముందు రోడ్డు వైండింగ్ చేస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న ఆ ముళ్ళ కంపలు ఏవైతే ఉన్నాయో అన్నీ శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు. అదేవిధంగా బీజీ దీపాలు అయితే ఒక సిటీ లాగా మారిపోయింది అమరావతి అప్పుడే. సో అంటే మీరేంది కూటమి గవర్నమెంట్ ఇంకా రాకముందే అంత డెవలప్మెంట్ జరుగుతుంది అమరావతిలో? అంటే ప్రధానమంత్రి అమరావతి సందర్శన ఒకవేళ రాడు, అమిత్ షా వస్తాడు. ఇప్పుడు అమిత్ షాకి మోదీకి ఏదో కొంచెం డిఫరెన్స్లు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి కనుక అందులో హోమ్ కూడా ప్రధానమంత్రి తీసుకున్నాడు, శాఖల్లో హోమ్ కూడా. అలాగే ఇంతకాలం కూడా మన మోదీ గారి పక్కన కూర్చున్నటువంటి అమిత్ షా ఎక్కడో చివరిలో కూర్చున్నాడు. కొంచెం ఉన్నాయి, దాని గురించి వివరంగా చెప్పుకుందాం. కానీ అమరావతి పూర్తిగా అంటే పాచి పట్టిపోయిందండి. అవన్నీ శుభ్రం చేయాలి. వెళ్ళడానికి రోడ్లు లేవు, రోడ్డు వైడనింగ్ కాదు, రోడ్డు వేసుకుంటున్నారు వాళ్ళు. అది నీట్గా కదా కొంచెం డెకరేట్ చేస్తారు కదా నీట్గా, ఏదో ఒక ఆర్టిఫిషియల్ చెట్లు పెట్టడం, కొమ్మలు పెట్టడం, పువ్వులు పెట్టడం ఇవన్నీ చేస్తారన్నమాట. ఎక్కడే చేస్తారు. అందులో బాబు మంచి షోయిగా ఉంటాడనమాట. ఇప్పుడు వీలు లేదు కానీ లేకపోతే సున్నాలు వేసేస్తారు అమరావతికి. ఇప్పుడు అవకాశం లేదు, కొంచెం నీట్గా పెడతారన్నమాట. నేనేం తక్కువ చేశానండి, ఇగో అసెంబ్లీ, ఇదిగో ఐపీఎస్ క్వార్టర్స్, ఇదిగో సచివాలయం క్వార్టర్స్ అని మొత్తం చూపిస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అవన్నీ గ్రాఫిక్స్ అన్నాడు. ఈ గ్రాఫిక్స్ ఒరిజినల్గా చూడండి, మీరే ఆన్సర్ చెప్పండి అంటాడు. అంటే రేపు పొద్దున్న చంద్రబాబుకి ప్రమాణ స్వీకారం అప్పుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఎందుకు వస్తాడు రాహుల్ గాంధీ? ఎందుకు వస్తారేమో. రాహుల్ గాంధీ వస్తే మోదీ ఎందుకు వస్తాడు? మోదీ వస్తాడు రాదు కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ తాలూకు కలయిక బట్టి, వాళ్ళ తాలూకు అంటే చక్కగా మాట్లాడుకోవడం బట్టి వీళ్ళ కోరికని తప్పకుండా మన్నిస్తారని అనుకుంటున్నాము. మోదీ రావచ్చు నా అంటే 10 అమిత్ షాకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు. అంటే ఇంకొక మాట సార్, అంటే రేపు పొద్దున్న చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి సార్. అదే సమయంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా అండ్ హోమ్ మినిస్టర్గా, ఉప ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్ అంట పవన్ కళ్యాణ్ గారు. 95 ప్రమాణ స్వీకారం అంటే అంటే కలిసి వాళ్ళిద్దరు కలిసి చేయరండి. ముందు చంద్రబాబు నాయుడు చేస్తాడు, తర్వాత గవర్నర్ సమక్షంలో వీళ్ళందరూ చేస్తారు. అది పద్ధతి. అంటే ప్రమాణ స్వీకారం చేసిన కంటే పెద్ద మోదీ ఎత్తేస్తున్నాడు కదండి. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, శక్తి తుఫాన్ అంటున్నాడు అన్నమాట. అంతే ఆయనకి ప్రమాణ స్వీకారంతో చేయనిస్తారేంటి? పవన్ కళ్యాణ్ ఎక్కినట్టయితే గోల. అయితే నాకున్న డౌట్ ఏంటి, ఆ ప్రమాణ స్వీకార సందర్భంగా ఏదైనా గలాభా చేస్తారేమో అని నా భయం. ఇప్పుడు గలాభా బ్యాచ్ ఒకటి తయారయ్యింది. పరిపాలన సజావుగా సాగకుండా ఎక్కడెక్కడ ఏదో గలాభా సృష్టించి ఆ జనసేనలో లేకపోయినట్టయితే తెలుగుదేశం వాళ్ళు చేశారని ఒక నింద వేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. చూడాలి. చంద్రబాబు నాయుడు కూడా జాగ్రత్త పడాలి. ఇద్దరు కలిసి చేయరండి. ముందు చంద్రబాబు నాయుడు చేస్తాడు, తర్వాత గవర్నర్ సమక్షంలో వీళ్ళందరూ చేస్తారు. అది పద్ధతి. అంటే ప్రమాణ స్వీకారం చేసిన కంటే పెద్ద మోదీ ఎత్తేస్తున్నాడు కదండి. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, శక్తి తుఫాన్ అంటున్నాడు అన్నమాట. అంతే ఆయనకి ప్రమాణ స్వీకారంతో చేయనిస్తారేంటి? పవన్ కళ్యాణ్ ఎక్కినట్టయితే గోల. అయితే నాకున్న డౌట్ ఏంటి, ఆ ప్రమాణ స్వీకార సందర్భంగా ఏదైనా గలాభా చేస్తారేమో అని నా భయం. ఇప్పుడు గలాభా బ్యాచ్ ఒకటి తయారయ్యింది. పరిపాలన సజావుగా సాగకుండా ఎక్కడెక్కడ ఏదో గలాభా సృష్టించి ఆ జనసేనలో లేకపోయినట్టయితే తెలుగుదేశం వాళ్ళు చేశారని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.